ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. వైసీపీకి సంబంధించిన నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎలక్షన్స్ అయినాయి, ఇంట్లో కూర్చోవచ్చు హ్యాపీగా, ఏదో ఇంకా రెస్ట్ ఇచ్చారు కదా అని కాసేపు బాధపడో ఇంకోటో ఏదో ఒకటి చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇంకా అసలు ఏర్పడని ప్రభుత్వం పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నర్ ఫిర్యాదులు ఇవ్వటం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఏంటి ఇదంతా నిజమేనా, అవునా కాదా, ఇది ఒక్కసారి పక్కన పెడితే అసలు అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది నిజంగానే సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు అన్న నాకు కూడా వచ్చింది ఇన్ఫర్మేషన్. అయితే అసలు వీళ్ళ అవటం వెనక న్యాయం ఉందా, అయితే కరెక్ట్ అని అయితే నేను చెప్పట్లా. కాకపోతే ముఖ్యంగా మనం ఒకటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏదో అంటారు కదా, ఇంతకుముందు ఒక వ్యక్తి చెప్పారు, నీవు నేర్పిందే కదా నీరజాక్ష అని చెప్పేసి ఒక పెద్ద ఆయన చెప్పారు. అలాంటిది ఇప్పుడు మీరు చేస్తే అదేమో సంసారం, పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంటుంది కదా. ఎవరైనా సరే న్యాయమే, ఇద్దరిది తప్పే, 100% తప్పే. ముందు మీరేం చేశారు? నిజంగా వైసీపీ చేసినటువంటి అరాచకాలు అసలు ఇంత ఏ రోజైతే మీరు అధికారంలోకి వచ్చారో ఆ రోజు నుంచి మొదలు పెడితే నేను ప్రతిదీ పెడతా, ఈ స్క్రీన్లో మీకు ప్రతిదీ పెడతా. ఆ రోజు ఆ వ్యక్తిని మీద దాడి చేశారా లేదా, కక్షపూరితంగా ప్రజావేదికను కూల్చడం మొదలుపెట్టిన మీరు భీమవరంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకి కట్టెల్లో ఎంతెంత మేకులు గుచ్చి తలలో దింపేసి అప్పుడు మీకు కనిపించలేదా? ఎంతమంది తలకాయల పాయలు కుట్టేశారు, ఎంతమంది కాళ్ళు చేతులు విరిచేశారు, ఎంతమంది నోట్లో గుడ్డలు కుక్కేసి వాళ్ళని చంపేశారు, ఎంతమందిని పొట్టబెట్టుకున్నారు. ఒకళ్ళ ఇద్దరు, అసలు మీరు చేసిన అరాచకాలు చెప్పుకుంటూ పోతే అసలు ఒక అరాచకాలు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అరాచకాలు అని చెప్పి ఒక 200-300 పేజీలు బుక్కే రాయొచ్చు. అది కూడా ఒక్కొక్క విలేజ్ నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయో అన్ని విలేజ్ల మీద కూడా మీకు సంబంధించిన రాసుకోవచ్చు. డెఫినెట్గా టీడీపీ చేసింది తప్పే, కానీ వాళ్ళకి ఆ ఆక్రోశం ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చేసిన అరాచకాలేగా, మీరు తీసిన ప్రాణాల తాలూకా కుటుంబాలే కదా అవన్నీ కూడా మీరు కూడా ఆలోచించాలి. మీరు చేసినప్పుడు అవతల వాడు ఎంత బాధపడ్డాడో ఆ బాధని వాడు ఇన్ని సంవత్సరాలు దిగమింగుకుని కూర్చున్నాడు. ఏం చెయ్యాలి? వీళ్ళు మనల్ని పెట్టిన క్షోభ, నా కొడుకుని చంపేశాడని ఒకడు, నా కూతురిని చంపేశాడని ఒకడు, నా తండ్రిని చంపేశాడని ఒకడు, నా చెయ్యి నరికేశాడని ఒకడు, నా తల పగలగొట్టాడని ఒకడు పిచ్చోడైపోయి, ఒకడేమో వికలాంగులైపోయి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది కొన్ని లిస్టు కూడా నేను తీసుకున్నాను, ఆ లిస్టు కూడా చెప్తా, ఎప్పుడెప్పుడు ఏంటనేది కూడా చెప్తా. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఖమ్మంపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త దండు వెంకయ్యపై 6వ తారీఖు 2వ నెల 2020లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంక ఇలాగా ఒకటి కాదు, ఇక ఒక్కొక్కటి చెప్పుకుంటే అసలు మంత్రులు అయ్యుండి మీరు మాట్లాడిన తీరు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. రోజా గారు అయితే అసలు ఆ మాటలు ఏంటి, అసలు క్యారెక్టరైజేషన్ చేయటం ఏంటి, బాడీ షేమింగ్ చేయటం ఏంటి? ఎవరన్నా ఒక మంత్రి స్థాయిలో ఉండి మీరు చేయాల్సిన పనులు అంటారా అసలు? మీరు ఒక్కటి ఆలోచించుకోవాలి కదా. అసలు మనం ఏ పద్ధతిలో ఉన్నాం? ఇప్పుడు టీడీపీకి కూడా మేము అదే చెప్పదలుచుకున్నాం. టీడీపీకి సంబంధించి మీకు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. దీన్ని అవతల వ్యక్తి ఎలా చేశాడు, మీరు అలా చేయకూడదు అని చెప్పి చెయ్యరని చెప్పే మనకు ఒక తీర్పు ఇచ్చారు. అటు జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎన్డీఏ కూటమికి. సో ఇవన్నీ ఆవేశపూరితమైనటువంటి కారణాలు నిజంగానే ఎవరో తీసుకోలేము, కానీ అది మార్కులో చూపించండి, ప్రజల పరిపాలన చూపించండి. వాళ్ళని హక్కున చేర్చుకుని, ఆ బాధపడ్డ కుటుంబాన్ని హక్కున చేర్చుకుని, ఇదిగో నీకు నష్టపోయిన దానికి నేను నిలబడ్డాను అని చెప్పి ఆ రోజు మీరు చేశారు కాదంట్లా, ఇప్పుడు ఇంకా బలంగా చేసి చూపించండి. ఇంకొకటి అలా చెయ్యాలి అంటే భయపడేలాగా వాళ్ళకి శిక్ష వేయించండి. ఆ రోజు వాడు తప్పు చేశాడని చెప్పి వాడికి బలంగా శిక్ష పడేలా న్యాయపరంగా చేయండి. అప్పుడే మనం కానీ మన పక్కన వాళ్ళు కానీ మనల్ని నిజంగా అంటే భయపడుతూ మన మీద ప్రేమ చూపించకూడదు. ప్రేమ అనేది చాలా ఆటోమేటిక్గా తీసుకోవాలి. అది పార్టీగా ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి, ముఖ్యంగా టీడీపీకి అయితే చాలా వర్తిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీ చేతిలో ఉంది.
డోన్ మండలంలో మల్లేపల్లి అని చెప్పేసి టీడీపీ నేత కృష్ణగిరి మండలంలో శంకర్ రెడ్డి అని ఆయన హత్య చేశాడట 24వ తారీఖు 5వ నెల 2019లో. అంటే ఎలాంటి కార్యక్రమాలు మీరు చేశారు అని చెప్పుకోవడానికి ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు, ఇలాంటి కొన్ని వందలు ఉన్నాయి. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటా పోతే ఇంకా టైం సరిపోదు కాబట్టి చెప్తున్నా. నిజంగా అంటే ఒకళ్ళకొకళ్ళు దూషించుకోవటం, ఒకళ్ళకొకళ్ళు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఇక్కడితో మనం ఆపేయాలి. ప్రజల మీద దృష్టి పెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టండి, మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టండి, యువతకి ఎంప్లాయ్మెంట్ సృష్టించడంలో మీ కోపాన్ని చూపించండి. వాడు అసలు ఏమి చేశాడు రా బాబు, అసలు ఇదిరా అభివృద్ధి అంటే ఏంటనేది చూపించే విధంగా చేయాలి. ఇదిరా ఇలా ఉంటేరా ఇలాగా రాజకీయం చేయాలంటే అనే విధంగా చూపించండి. ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పేరు తలుచుకోకుండా మీ పార్టీని నిలబెట్టుకునేలా చేయండి. ఎన్డీఏ కూటమి మీద ఆ బాధ్యతతో ఈసారి ఇంత ఒక మ్యాసివ్ ఇంపాక్ట్ చూపించారు, ఇంత ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కాదు. ముఖ్యంగా డెఫినెట్గా మీరు ఎందుకంటే వైసీపీ చేసిన దాన్ని నేను అస్సలుగా యాక్సెప్ట్ చేయట్లేదు. అలా అని చెప్పి మీరు చేసిన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. వాళ్ళు చేశారు కదా అని చెప్పి మనం చేస్తే వాడికి మనకి తేడా ఏంటి? వాడు చేశాడా, వాడికి శిక్ష పడే వరకు మీ నాయకులు మీకు అండగా ఉండేలాగా మీరు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి. అంతేగాని వాడు చేయి నరికితే మీరు చేయి నరికేస్తే వాడికి ఫ్యామిలీ ఉంటుంది, మీకు ఫ్యామిలీ. మీరు ఏ విధంగా బాధపడ్డారో వాళ్ళు అదే విధంగా బాధపడితే ఆ తేడా తెలీదు. వాడి చేయి నరికినందుకు నేను శిక్ష అనుభవిస్తున్నాను అనుకునే విధంగా వాడికి శిక్ష వేయించండి. దాంట్లో చూపించండి, అభివృద్ధిలో చూపించండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యువత ఎటెళ్లలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నారు. చదువుకున్న ప్రతి 5 ఏళ్ల పాటు అసలు ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవట్లా. రేపు ఇంకోసారి మళ్ళీ ఈ సంవత్సరం అయిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలో తెలియట్లా. వాళ్ళకి ఒక అవకాశం కల్పించండి. అమరావతిని రాజధానిగా నిర్మించండి, పోలవరం పూర్తి చేయించండి. అనేక సమస్యలు ఉన్నాయి మనకి, అవన్నీ చూడండి. రైట్, ఏదేమైనా సరే ఈ వీడియో పూర్తిగా నేను ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అని కాదు. ఆంధ్రప్రదేశ్ సమస్యల్ని మాత్రం ప్రధానంగా ఎన్డీఏ కూటమి దృష్టిలో ఉంచుకుని ఈసారి వాళ్ళు చేసిన తప్పు మనం చేయకూడదని మాత్రం అనుకోండి. ఈసారి బలంగా ప్రజల కోసం నిలబడాలని నా కోరిక.